సెలవులు వీకెండ్ కావడంతో టూరిస్ట్ స్పాట్స్ అన్ని పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఏపీలోని టూరిస్ట్ స్పాట్స్ అన్ని పర్యాటకులతో నిండిపోయాయి. ఏపీలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ విశాఖ, అరకు, పాడేరు, లంబసింగి ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు వీకెండ్ కావడంతో పర్యాటకులు పోటెత్తారు. దీంతో పర్యాటకుల వాహనాలతో ఘాట్ రోడ్ రద్దీగా మారింది. కొన్ని సమయాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. తెల్లవారుజామున అరకు, పాడేరు, లంబసింగిలో జాలువారుతున్న మేఘాలు, పచ్చని కొండలు పర్యాటకులని ఆకర్షిస్తున్నాయి. ఏపీలోని టూరిస్ట్ స్పాట్స్ అన్ని కూడా టూరిస్టులతో నిండిపోయిన పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, విశాఖతో పాటుగా కూడా అదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్లన్నీ కూడా పర్యాటకులతో సందడి నెలకొంది. గత కొద్ది రోజులుగా పర్యాటకులు వరుసగా తరలి వస్తున్నప్పటికీ కూడా గత 2-3 రోజులుగా వరుసగా సెలవులు వచ్చిన నేపథ్యం, అదేవిధంగా వీకెండ్ కావడంతో కూడా ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ అరకు, అదేవిధంగా పాడేరు, లంబసింగి, విశాఖ సిటీ, అదేవిధంగా బీలు వంటి ప్రాంతాలను చూసేందుకు తరలి వస్తూ ఉన్నారు. ఒకవైపు ఏదైతే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో చాలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం, అదేవిధంగా అదే సమయంలో దట్టమైనటువంటి పొగమంచు నెలకొనడం, అంతేకాకుండా సముద్ర మట్టానికి అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో మేఘాలు పాలసముద్రంలా కనిపిస్తున్న నేపథ్యంలో వాటిని చూసి తరించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి, అదేవిధంగా అటు బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో అరకు, అదేవిధంగా పాడేరు వంటి ప్రాంతాల్లో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఒకవైపు హోటళ్లు, అదేవిధంగా ఎక్కడ కూడా ఖాళీ లేనట్టుగా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి పర్యాటక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా ఈ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ సెలవులు ఇవన్నీ రావడం, రాబోయే రోజులు కూడా ఇది యాక్చువల్గా ఇదంతా కూడా పెద్ద సీజన్ టూరిస్టులకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే అక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి కూడా టూరిస్టులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అందాలను చూసడం, అదేవిధంగా కూడా పలువురు ఇన్స్టాక్ చేసేందుకు, అదేవిధంగా డాక్యుమెంటరీలు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నేపథ్యంలో విశాఖ, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల ప్రాంతాన్ని కిక్కిరిసిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఒకవైపు ఈ మంచు ఇవన్నీ కురుస్తున్న నేపథ్యంలో వాటిని అనుభూతి చెందేందుకు కూడా ఉత్సుకత కనిపిస్తూ ఉన్నారు. ఇదే వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ విక్రమ్.